హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. విజయనగరం లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,03,980 మంది ఓటర్లు ఉన్నారు. విజయనగరం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే రాజులు రాజవంశాలు ఏలిన గడ్డ ఇది. ఎందరో గొప్ప రాజులకు, కాకలు తీరిన నేతలకు, చారిత్రక సంఘటనలకు విజయనగరం కేంద్రం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలు తలా ఒకసారి విజయం సాధించాయి. గత పార్లమెంటు ఎన్నికలలో గెలిచిన వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు కొండపల్లి మరియు పీఆర్పీ అభ్యర్థి కిమిడి గణపతిరావులపై పోటీ చేసి 60,571 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు పూసపాటి, వైసీపీ అభ్యర్థి రావు వెంకట శ్వేతాచలపతి, కుమారకృష్ణ రంగారావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిలపై పోటీ చేసి 1,06,911 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజు పూసపాటి, జేఎస్పీ అభ్యర్థి ముక్కా శ్రీనివాసరావు మరియు బీజేపీ అభ్యర్థి సన్యాసిరాజు పాకలపాటిలపై పోటీ చేసి 48,036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ మరియు టీడీపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.